మన గోదావరి జిల్లాలో ఒక వెంకట్రామయ్య ఉండేవాడు. కాని అందరూ పిలిచేది మాత్రం పిసినారి బావా అని. బావా, గ్యాస్ అయిపోయింది. కొత్త సిలిండర్ తెప్పించాలంటే డబ్బు కావాలి. అది ఉడికిన అన్నం చల్లార్చి మళ్లీ వేడి చేస్తే సరిపోతుంది. డబ్బు సేవ్ చేస్తున్నావా? లేక నా ఓపికనా? సంక్రాంతి పండుగకి అత్తయ్య, మామయ్య, మరదళ్ళు అందరూ రానున్నారు. కాని బావకి అది పండుగ కాదు, పరీక్ష. బావా, మేము వచ్చేశాం అంటూ చిన్న మరదలు. బావుంది, కాని లడ్డూలు తింటే బిల్లులు కూడా ఇవ్వాలి. ఇంట్లో వంట మొదలైంది. కాని బావా ప్రతి గింజకు లెక్క వేస్తున్నాడు. బావా, ఇది పండుగ వంట, భోజనశాల కాదు. అలాగే వృధా డబ్బు పోయింది అంటే మనం పేదవాళ్లమవుతాం. బావా, నీ డబ్బులు కాకుండా నీ దయకూడా పొయ్యిలో కాలిపోతుందేమో. ఆ రాత్రి పల్లె సాంస్కృతిక కార్యక్రమముంది. అందరూ డబ్బు కలిపి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చిన్న మరదలు లతకి చాలైంది. బావను మారుస్తామని ప్లాన్ వేసింది. రేపే లాటరీ కథ మొదలుపెట్టాలి అంటూ ప్లాన్ వేసింది. ఉదయమే లత నాటకం మొదలుపెట్టింది. అయ్యో, మన ఊరి వెంకటపురంలో ఎవరో పాత లాటరీ టికెట్తో 10 లక్షలు గెలిచారట అంటూ ఫోన్ మాట్లాడుతుంది. అది విని షాక్తో బావా, ఏం చెప్పావు లతా, పాత టికెట్తోనా అంటూ, అవును బావా, అదృష్టం ఉన్నవారికి మాత్రమే దొరుకుతుంది. బావా వెంటనే పాత టికెట్లు వెతకడం మొదలుపెట్టాడు. ఈ టికెట్ ఖచ్చితంగా లక్కీ. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వస్తాయని లత చెప్పింది. మొత్తం కుటుంబం టీవీ ముందు. న్యూస్ యాంకర్ విన్నింగ్ నెంబర్ 99999 అని అనౌన్స్ చేస్తుంది. నా టికెట్ 000 అంటూ బావా అరుస్తాడు. ఇక అందరూ నవ్వుతారు. బావా, నీ టిక్కెట్కి దరిద్రం లక్కీ నెంబరిచ్చేసిందేమో. మా బావ డబ్బు కాదు, దయ లాటరీ గెలవాలి. ఆ నవ్వుల వెనక భావకు ఒక సత్యం అర్థమైంది. మెట్లమీద బాధతో కూర్చుంటాడు. అతని భార్య రాధ వచ్చి చిరునవ్వుతో, డబ్బు కొంచెం ఖర్చు చేస్తే ఇంత ఆనందం వస్తుంది చూడు. నిజమే, మనసు ఖాళీ అయితే జీవితం పేదదైపోతుంది. ఇక పిసినారి బావ మారిపోయాడు. అందరికీ స్వీట్స్ పంచుతాడు. ఇక లెక్కలు కాదు, నవ్వులు పంచుతా. మనస్సు పెద్దదైతే జీవితం చిన్నదైనా తీపిగా మారుతుంది. డబ్బు కంటే దయ పెద్దది. షేరింగ్ ఈజ్ రియల్ సేవింగ్.